కేజీబీవీలో సమ్మర్ క్యాంప్ 5 రకాల స్కిల్స్పై ప్రత్యేక శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే బోధన. 15 రోజుల శిక్షణలో విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి వనపర్తి పేరును నిలబెట్టాలన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. విద్యకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్. సమ్మర్ క్యాంపును కూల్ క్యాంపుగా వినియోగించుకోండి. కేజీబీవీ ప్రత్యేక అధికారిని పద్మారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో 15 రోజుల సమ్మర్ క్యాంపును కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రత్యేక అధికారిని పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఎంఈఓ జయరాములు, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని, పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. పెబ్బేరు కేజీబీవీలో విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు లేకుండా అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్స్ ల్యాబ్, ఆటపాటలకు సంబంధించిన అన్ని రకాల గేమ్స్ కిట్స్, పౌష్టికాహారంతో పాటు శుద్ధనీటి సౌకర్యం తదితరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఆటపాటలతో పాటు విద్యలో రాణించాలని, శక్తివంతమైన విద్యార్థినులుగా ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని వనపర్తి జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్ఓ పద్మారెడ్డి మాట్లాడుతూ పెబ్బేరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో 15 రోజుల సమ్మర్ క్యాంపులో వనపర్తి జిల్లాలోని 15 కేజీబీవీల నుండి 120 మంది విద్యార్థినులతో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే విద్యార్థినులకు మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాథ్స్, యోగా మరియు కరాటే వంటి స్కిల్స్ నేర్పించడం జరుగుతుందని, విద్యార్థినులు చక్కగా ఆసక్తితో నేర్చుకోవాలని, సమ్మర్ క్యాంపును కూల్ క్యాంపుగా వినియోగించుకోవాలని కోరారు. లేట్ అయిందమ్మా, తొందర అయిపోయింది. 2 minutes తర్వాత తిందాం. నేనేం మాట్లాడుతున్నానో అందరూ మీరు మాట్లాడేసింది, నేనేం మాట్లాడడం లేదు ఇంకా. సో అందరు గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన ముఖ్యమంత్రి మరి మన స్కూళ్ళ మంత్రి, చదువుల మంత్రి ఆయనే ఉన్నాడు. సో ఆయన ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి మనందరికీ అమ్మాయిలకంతా తర్ఫీదు చేయాలని, శిక్షణ ఇవ్వాలని. సో దానిలో కంప్యూటర్ కావచ్చు, ఇంకా ఆర్ట్ కావచ్చు, ఇంకా డ్యాన్స్ కావచ్చు, కరాటా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అన్నిటి మీద మీకు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో జిల్లా మొత్తం ఉన్న అన్ని కేజీబీ సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా డీసీ మన డిసిడిఓ గారికి, ఎంఈఓ గారికి, ఈ కాలేజ్ ఎస్ఓ గారికి, మిగతా నాతో పాటు ఇక్కడికి వచ్చిన మన మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా పెద్దలందరూ, కౌన్సిలర్స్ అందరూ, వాళ్ళందరికీ, మన మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళు మిగతా సర్పంచులు ఉన్నారు, వాళ్ళందరికీ, పత్రికా మిత్రులందరికీ, మీ అందరికీ ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా మనోజ్ చెప్పినట్టు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను 2 సంవత్సరాల 4 నెలలు 5 నెలలు అయింది ఎమ్మెల్యే అయింది. ఇక్కడికి ఇప్పుడు నాకు తెలిసి 12వ సారి 13వ సారి ఇక్కడికి వచ్చినాను. చాలాసార్లు వచ్చినాను. 2 పుట్టినరోజులు కూడా ఇక్కడనే చేస్తున్నాను మీతో పాటు. సో మేడం మనకి ఎస్ఓ గారు ఏం కావాలంటే అది నాకు తెలిసి అన్నీ అయిపోయాయి. కరెంటు కానుంచి స్టార్ట్ చేస్తే, వైర్ల కానీ స్టార్ట్ చేస్తే, బెంచీల కానీ స్టార్ట్ చేస్తే అన్నీ ఇక్కడ ఈ అంటే నాట్ ఓన్లీ పెద్దేరు, ఇదే కూడా అయినాయి. దానికి అన్నిటికంటే పెద్దేర్లు ఎక్కువ చేసినాం మేము. అన్ని కంప్లీట్ చేసినాం అనుకుంటున్నాం. సో ఇంకేమైనా ఉండి కూడా చేద్దాం. దాంట్లో భాగంగానే మనం రెగ్యులర్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, నాబార్డు నుంచి కావచ్చు, వేరే దగ్గర నుంచి అన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో ఇది మన కేజీబీలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అన్నిట్లలో మనం అన్ని ఎక్కువ ఎడ్యుకేషన్ మీదే కంప్లీట్ మనం కాన్సన్ట్రేట్ చేసి మీ అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దాంట్లో భాగంగానే గౌరవ మల్లు రవి గారు మన ఎంపీ ఉంటాడు. ఆయన ఇప్పుడు ఢిల్లీ పోయినప్పుడల్లా ఈ బ్యాంకులకు సంబంధించిన సీజీఎంలు, ఏజీఎంలు, ఎండీలు, ఆ పెద్దోళ్ళందరూ అక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం, దాంట్లో వనపర్తి నియోజకవర్గం, అక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. మా స్కూళ్ళలో అవసరం ఉన్నాయి. వనపర్తిలో ఒక డీసీఎం ఆఫీస్ అవసరం ఉంది. అట్లనే యూనియన్ బ్యాంక్ వాళ్ళతో 3 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మీరు చదువుకొని బయటకు వచ్చిన తర్వాత మీ అందరికీ అక్కడ శిక్షణ ఇచ్చి మళ్ళీ నెల స్కాలర్షిప్ ఇచ్చి దానికోసం 3 కోట్లు
అలాట్మెంట్ చేయించినాం ఒక బ్యాంక్ నుంచి, మొన్ననే ఓపెన్ చేసినాం. తర్వాత దాంతోపాటు మన పేషెంట్లకి ఏమైనా ఇబ్బంది ఉంటుందని 2.5 crores వనపర్తిలో మొన్ననే సిటీ స్కాన్ చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మొబైల్ డిజిటల్ గ్రంథాలయం కూడా మనం వనపర్తిలో ఓపెన్ చేసినాం బ్యాంక్ వాళ్ళతో. సో అక్కడికి 15 కోట్లు మనం సిఎస్ఆర్ ఫండ్ తీసుకొస్తే అందులో ఒక 2.5 crores హాస్పిటల్కి ఇచ్చి మిగతా 12.5 కోట్లు ఈ స్కూళ్ళకి సంబంధించి, కేజీబీలకు సంబంధించి, హాస్టల్కి సంబంధించి చేసినాం. అట్లనే ఈ రంగాపూర్ దగ్గర ఒకటి ఏబిడి లిక్కర్ ఫ్యాక్టరీ ఉంటుంది, వాళ్ళని కూడా పిలిచినాం. అక్కడ అటక్కుల దగ్గర స్నేహ చికెన్ ఉంటుంది, వాళ్ళని కూడా పిలిచినాం. వాళ్ళతో మనం వనపర్తిలో ఉన్న దాదాపు 40 స్కూళ్ళకి స్నేహ చికెన్లతో ఇట్లాంటి టేబుల్ బెడ్షీట్లు ఇచ్చినాం. ఇక్కడ ఏబిడి లిక్కర్ ఫ్యాక్టరీలతో 50 లక్షలతో 14 అంగన్వాడీ మోడల్ ప్రిపేర్ మండలంలో, శ్రీరంగపూర్ మండలంలో. సో అన్ని చేసినా మనం ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నాం, గవర్నమెంట్ నుంచి వచ్చేది కాకుండా ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి కూడా తెస్తున్నాం. సో అది కాకుండా కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, నెట్ ఛార్జీలు పెంచినాం, మీకు అందరికీ బుక్స్ ఇస్తున్నాం, ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఫ్యాన్స్ ఇస్తున్నాం, వాష్రూమ్స్ ఇస్తున్నాం, ఇంకా ఇబ్బంది ఉంది సన్న బియ్యం ఇస్తున్నాం. మీరు ఇవన్నీ చేస్తున్నాం, అవునా? ఇంటి దగ్గర అమ్మా నాన్నకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీ వాటర్ ఇస్తున్నాం, వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం, ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకి ఏం కావాలో ఊళ్ళో రోడ్లు వేస్తున్నాం, డ్రైన్ చేస్తున్నాం. అమ్మ నాన్నకి ఏమి ఇబ్బంది లేకుండా అక్కడ మేము చూసుకుంటున్నాం, అవునా? అవునా కదా? ఆడ అమ్మ నాన్నకి ఏం పని ఉంటుంది? పొలం పని ఉంటుంది, లేదా ఉద్యోగం పని ఉంటుంది, లేదా వ్యాపారం పని ఉంటుంది, అవునా? ఇక్కడ ఉన్న టీచర్లకు ఏం పని ఉంటుంది? మీకు అంతా చదువు చెప్పాలి, వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళ కుటుంబాలు చూసుకోవాలి, వాళ్ళకి పని ఉంటుంది, అవునా? నాకు ఇక్కడ అందరికీ 140 ఊళ్ళు, 2 మున్సిపాలిటీలు, ఇవన్నీ పనులు చేయాలి, హైదరాబాద్ జీవోలు తేవాలి, వాటికి ఇన్ని పనులు ఉంటాయి. నీకేం పని ఉంటుంది? ఏం పని ఉంటుంది? అదొక్కటే కదా. ఇంటి దగ్గర అమ్మా నాయన అన్ని చేసి పెడుతున్నాం, వీటికి వచ్చిన తర్వాత మేము అన్ని చేసి పెడుతున్నాం. మన టీచర్లకు చదువులు చెప్తున్నాం. సో నీకు ఏం ఒకటి చదువు, ఒకటి స్పోర్ట్స్, సెల్ఫ్ ప్రొడక్షన్, అవన్నీ మనం కరాటే నేర్చుకున్నాలి, మనం కాపాడుకున్నాలి, మంచిగా చదువుకున్నాలి. దాంతోపాటు అంతకుముందు ఏ కేజీబీ పేరు నేను చెప్తున్నా, వనపర్తిలో ఉన్న కేజీబీలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న అమ్మాయిలు కావచ్చు, ఇక్కడ ఉన్న అబ్బాయిలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అన్ని గవర్నమెంట్ ఉద్యోగాల్లో మొత్తం ఎంపీడీఓలో కానీ స్టార్ట్ చేస్తే కలెక్టర్ల వరకు మనమే ఉంటారా? టీచర్ల కాబట్టి ఇక్కడ ఎస్ఐ కూడా ఉంది, లేడీ ఉంది అమ్మాయి. ఓకే, మనం ఇంటికి వెళ్ళాక అమ్మ నాన్న దగ్గర డిస్కస్ చేయాలి, మన ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేయాలి. ఓకేనా? అంత పర్ఫెక్ట్ అవుతారా? లాస్ట్ డే రావడం నేను వస్తా. సో మీరందరూ పర్ఫెక్ట్ తయారు కావాలని ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఒకసారి అభినందన చప్పట్లు కొట్టాలి. ఓకే, దాంతో పాటు మనకి కొట్టాలి. ఓకేనా? సో మనందరం టార్గెట్ గా, అంటే మన కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మన పోలీస్ స్పీడ్ వెళ్తామా పర్ అవర్ తెలుసా? చెప్పు పర్ అవర్ ఎన్ని కిలోమీటర్స్? 60 కిలోమీటర్స్. జింక 80 కిలోమీటర్. వెరీ గుడ్. సో జింక 80 కిలోమీటర్, పులి 60 కిలోమీటర్. పులి వేటాడుతుంటుంది జింక, అవునా? సో జింక దొరుకుతుంది పులి. లాజికల్ గా 80 కిలోమీటర్స్ 60 కిలోమీటర్ దొరకదు కదా, అవునా? ఎట్లా దొరుకుతుంది? భయపడేందుకు మనం చూస్తాం. చెప్పండి. భయపడేందుకు మనం చూస్తాం. ఇంకా కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, భయపడుతూ అటు ఇటు చూసుకుంటూ నన్ను ఎక్కడ పట్టుకుంటుందో పులి ఎక్కడకు అన్నిటి చూసుకునే కాన్సన్ట్రేషన్ దాని మీద చేయక భయపడుతూ కన్ఫ్యూజ్ అయి దొరుకుతుంది. సో కాన్సన్ట్రేషన్ కరెక్ట్ ఉంటే దొరికే సమస్య లేదు. 20 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది, అవునా? సో మనం పులిలాగా కాన్సన్ట్రేట్ చేయాలా, జింకలాగా కన్ఫ్యూజ్ కావాలి? సో చేస్తారా? ఓకేనా? మన కాన్సన్ట్రేషన్ అంతా అటే ఉండాలి. సో మన టీచర్లు చెప్పి తినాలి, అమ్మ నాయన చెప్పి తినాలి. సో మంచిగా చదువుకునాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు, టీచర్స్కు, కేజీబీకి, మిగతా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు, నాకు, మీకు అందరికీ టీచర్లకు మంచి పేరు తీసుకురావాలి. ఓకే, తీసుకొస్తారా? మొత్తం మన తెలంగాణ స్టేట్ ఎక్కడ వనపడతా అమ్మాయిని ఉంటారని చెప్పాలి. ఓకేనా? అంత మంచి ఉద్యోగాలు రావాలి, బిజినెస్ చేయాలి, ఏదైనా మనమే ఉండాలి. సరేనా?
సో మీకు ఏమి ఇబ్బంది కాకుండా ఎప్పుడు ఏమి ఇబ్బంది వచ్చినా వనపర్తి ఎమ్మెల్యేగా మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీరు చేసే బాధ్యత నాది. మంచిగా చదువుకొని మీ మన ఆర్గనైజేషన్ కేజీబీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీకు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, మీకు చదువు చెప్పిన టీచర్లకు కావచ్చు, అందరికి మంచి పేరు తెచ్చే బాధ్యత మీరు తీసుకున్నారు. ఓకే, ఓన్లీ కాన్సన్ట్రేషన్ అప్ టు ఉద్యోగమా, అప్ టు బిజినెస్, మీ టార్గెట్ మీ గోల్ ఏది ఉంటుందో అక్కడి వరకు ఓన్లీ దాని మీదే ఉండాలి. మొబైల్ మీద ఉండకూడదు, వేరే ఫ్రెండ్స్తో వేస్ట్తో చెప్పుకోకూడదు. అవునా? ఓన్లీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద ఉండాలి. దాంతోపాటు స్పోర్ట్స్ మీద కూడా ఉండాలి. మనం కాపాడుకున్నది ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే స్పోర్ట్స్ కూడా ఉండాలి. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమని మీరందరూ అన్నం తినకుండా వెయిట్ చేసినందుకు సారీ చెప్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సమ్మర్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషదాయకం. ఆడపిల్లలకు ఇది చాలా ముఖ్యమైనది. స్పోర్ట్స్ కానీ ఈ 15 రోజులు సంతోషం ఉండడానికి డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ ఇంకా ముఖ్యమైనది మెడగాయ చెప్పడం కరాటే. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ మధ్యన చూస్తుంటే పోకిరి వేదలు చాలా ఉన్నాయి. రేపు నాడు ఏమన్నా మీరు వాళ్ళను విజయ మాస్టర్ గారు నడిపేది విజయ మాస్టర్ గారు కాబట్టి బాగా మీరు ఎక్కువ కరెంట్ బాగా నేర్చుకోండి. చాలా మంది పోకిరి వేదలు అంటారు కాబట్టి వాళ్ళకి మనం భయం పెట్టాలంటే మీ యొక్క ఆత్మరక్షణకు కరెంట్ చాలా అవసరము. ఇంకొకటి మన ఎమ్మెల్యే గారికి చిన్న వినపం, మాకు ఈ కస్తూర్బా స్కూల్లో పిల్లలు బయటికి రారు కదా సార్, వారానికి ఒకసారి ఈ కరాటేను నేర్పిస్తామని పొందుతాం. వారానికి ఒక గంట సేపు కేటాయిస్తే వారు మా ఎమ్మెల్యే గారికి పంపుతుందండి మేడం. పిల్లలకు ఆత్మరక్షణ కొరకు ఎప్పుడైనా బాగుంటుందని మా ఉద్దేశం. అకాడమిక్ మొత్తం ఉంటుంది. వారానికి ఒకసారి ఎట్లా ఒక గంట సేపు నా కోరిక సార్. అకాడమిక్ ఇవి అందరూ మంచి క్యాంప్, ఈ సమ్మర్ క్యాంప్ మంచి సద్వినియోగం చేస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తున్నాను. ఇంకా వస్తానమ్మా 10 నిమిషాలు తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి 50 రోజులు తప్పకుండా వస్తారని చెప్పిన అయినా విద్యార్థులు భోజనం చేయకుండా మీ రాక కోసం వెయిట్ చేశారు సార్. విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. విద్యా వారోత్సవంలో భాగంగా ప్రజాపాలన ప్రజా దినోత్సవంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విద్యపైన చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అందులో భాగంగా వీక్ డేస్లో భాగంగా ఈరోజు మొదటి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు రావడం చాలా మన అదృష్టం సార్. ఈ కార్యక్రమంలో ఈ సమ్మర్ క్యాంపులో ఇప్పుడే చెప్పినట్లు దీంట్లో డ్యాన్స్ కానీ, సంగీతం కానీ, అకాడమిక్ ఎన్రిచ్మెంట్ కానీ, ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కటి కరాటే కానీ అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఈ స్కిల్స్ ఇక్కడ నేర్పబడను. ఈ 15 రోజుల కార్యక్రమం రెసిడెన్స్ స్పోర్ట్స్ అనేది జిల్లాలో ఉన్నటువంటి అన్ని కేజీబీలో ఉన్నటువంటి విద్యార్థినులు మన పెబ్బేరు పిఎంసి పాఠశాలకు వస్తారు. ఇందులో రకరకాలైనటువంటి స్కిల్ నైపుణ్యం రిసోర్స్ పర్సన్ టీచర్లు వారికి ఆ స్కిల్స్ నైపుణ్యాలను మనం ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి అన్ని అంశాలను ఇక్కడ నేర్పబడదు. నిజంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థినులు నిజంగా అదృష్టవంతులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమ్మర్ క్యాంప్స్ గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా దానికన్నా ముందు మన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. సమ్మర్ క్యాంప్స్ మన దగ్గర మరియు జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేశారు. అయితే కేజీబీబీ స్కూళ్ళలో మొత్తం కేజీబీబీ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ పెబ్బేరు పిఎంసి స్కూల్ దగ్గర అన్ని కేజీబీల విద్యార్థులు ఇక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏవైతే 4 ఐటమ్స్ ఉన్నాయో ఈ 4 ఐటమ్స్లో మళ్ళీ సబ్ థీమ్స్ కూడా ఉన్నాయి. ఈ 4 సబ్ థీమ్స్లలో మొదటిది డ్యాన్స్ అండ్ పెయింటింగ్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇంకొకటి కంప్యూటర్ స్కిల్స్ ఒకటి ఉంది. తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఒకటి ఉన్నాయి. తర్వాత మ్యాథమెటిక్స్ అంటే బేసిక్ మ్యాథ్స్ కాకుండా స్టాండర్డ్ మ్యాథ్స్ ఒకటి ఉంటుంది. తర్వాత బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇవన్నీ విద్యార్థులు ఈ సమ్మర్లో నేర్చుకున్నట్లయితే కనుక వాళ్ళు మంచిగా భవిష్యత్తులో స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంగ్లీష్లో బాగా మాట్లాడితే కనుక వాళ్ళకి ప్రత్యేకమైన ప్రయారిటీ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లలు మాట్లాడతారు, అంతకు ధీటుగా మనం మాట్లాడితే ఎక్కడ పోయినా కానీ ఏ రాష్ట్రం పోయినా కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడతారు కదా, తెలుగు మన రాష్ట్రంలోనే మాట్లాడతారు. ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నట్లయితే కనుక రేపు పొద్దున మీరు ఏదైనా సాహిత్యం బుక్స్ చదవాలనుకుంటే కనుక మంచి సాహిత్యం ఎందులో దొరుకుతుంది అంటే ఓన్లీ ఇంగ్లీష్ పుస్తకాలలో దొరుకుతుంది. కాబట్టి ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. మరి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినట్లయితే కనుక మ్యాథ్స్ చాలా ప్రయారిటీ ఉంటుంది.
సో మీరు ప్రయారిటీ ఉంటారు కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెగ్గాలంటే మ్యాథమెటిక్స్ రావాలి బేసికల్గా. సో అది మీకు ఇక్కడ నేర్పిస్తారు. ఆ మ్యాథమెటిక్స్ నేర్చుకొని మీకు ఆనందంగా ఉండడానికి ఏవైతే ఉన్నాయో గేమ్స్, మీ హెల్తీగా ఉండడానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ యోగా ఉంది. అదేవిధంగా మీకు సంతోషంగా అనిపించినప్పుడు మ్యూజిక్ ఉంది, ఒక పెయింటింగ్ ఉంది, డ్యాన్స్ ఉంది. ఇవి మీ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మర్ క్యాంపును మీరు సద్వినియోగం చేసుకొని వెళ్ళేటప్పటికి మంచిగా ప్రావీణ్యంగా వెళ్ళవలసిందిగా నేను కోరుచున్నాను. అంతేకాకుండా మా పిల్లలు అన్ని రంగాలలో ముందు ఉన్నారు. మన 10th క్లాస్లో కూడా కేజీబీ విద్యార్థులు ఘన విజయం సాధించారు. 100% సక్సెస్గా దాదాపు 2 స్కూళ్ళలో మాత్రమే వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మరి శిక్షణా శిబిరానికి సంబంధించి పిల్లలకు మీ తరపు నుంచి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేడం శ్రీఓ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు ఏ రంగంలో మీకు ఇష్టం ఉంటే దాన్ని కైకోపరంగా సంపాదించుకొని ముఖ్యంగా 5 అంశాలు యోగా 20 చెప్పింది కదా, దాన్ని మీరు పాటిస్తూ మీతో పాటు మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా చెప్పి ఈ యొక్క క్యాంపును కూల్ క్యాంపును మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా 15 డేస్ ఈ 15 రోజుల లోపల మీరు మంచి మెరికల్లాగా తయారు కావాలి. అవి ఇక్కడ నేర్చుకున్నటువంటి దీన్ని మీరు ఒకరు నుంచి ఒకరికి మొత్తం కూడా అందరూ కూడా నేర్చుకునే విధంగా ప్రయత్నం చేసి మీరు తప్పకుండా దీనిలో సంపూర్ణం కావాలి. ఇంకోటి మీరు నాయకత్వ లక్షణాలు అనుకోండి, మంచి చెడు ఏదైనా కూడా మీరు ఈ 10th క్లాస్ వరకు ఉండాలి. 10th దాటిన తర్వాత మీరు సరే వేరే రంగాలకు పోవచ్చు. కాబట్టి వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఈ 10th క్లాస్లో ఒక మంచి భవిష్యత్తుకు పునాది వేసుకొని మీ అదృష్టానికి ఇక్కడ మంచి మేధాలు ఉన్నారు, మంచి చదువు చెప్పే వాళ్ళు ఉన్నారు, దేనికి మీకు లోటు ఉండదు. నేను చూసినంత వరకు జ్యోతిబాబు కూడా అమ్మాయిలు మంచి ఫిజిక్గా బాగుండరు, అంటే ఇక్కడ కూడా చాలా బాగున్నారు. మీరు కూడా అంటే మీ మెను ప్రకారం మీకు అన్ని సమకూరుతున్నట్టున్నాయి. కాబట్టి మీరు వాటిని ఉపయోగించుకొని ఈ కూల్ క్యాంపును కూడా అంటే సమ్మర్ క్యాంపును కూల్ క్యాంపు చేసుకొని మీరు నేర్చుకున్న అంశాలు అందరూ కూడా పంచి భవిష్యత్తులో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.